ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీని వీడే మాజీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. గతంలో పార్టీ అధికారంలో ఉండగా కీలక పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే ప్లేట్లు ఫిరాయించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు కూటమి పార్టీలో చేరిపోయారు. మరికొందరు ఇంకా కూటమిలోని తమ సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. ఇదే క్రమంలో మరో మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ పార్టీ ఓటమి పాలయ్యాక ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అవంతి విద్యా సంస్థల అధిపతి అయిన ఆయన వైసీపీ ఓటమి తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో జగన్ కూడా ప్రత్యామ్నాయాల్ని వెతికేస్తున్నారు. దీంతో ఇప్పుడు కూటమిలోకి తన ఎంట్రీకి అవంతి శ్రీనివాస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో తానోసారి అనకాపల్లి ఎంపీగా గెలిచిన టీడీపీలోకి ఫిరాయించేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి సైలెంట్గా ఉండటంతో పాటు ఎక్కడా కూటమి పార్టీలపై విమర్శలు కూడా చేయకుండా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మౌనం వహిస్తున్న అవంతిని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ కూడా సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు టీడీపీలో ఉండగానే రాజకీయ గురువు గంటా శ్రీనివాస్తో కలిసి పలు పదవులు అనుభవించిన అవంతి ఆ తర్వాత ఆయనతో విభేదించి వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. చివరికి ఆయన చేతిలోనే గత ఎన్నికల్లో ఓడిపోయిన అవంతి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తును తిరిగి కూటమిలోనే వెతుక్కున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కూటమిలోని తన సన్నిహిత నాయకులతో రాయబారాలు పంపి సక్సెస్ అయినట్లు సమాచారం. దీంతో త్వరలో ఆయనకు టీడీపీ కండువా కప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే టీడీపీలో మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్న అవంతి రాజకీయ గురువు గంటా శ్రీనివాస్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్నది చూడాలి. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడే సీటులో ఆయనకు ఎమ్మెల్యే సీటుపై హామీ రావడంతో టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లాలోనే భీమిలికి పొరుగున ఉన్న నియోజకవర్గాల్లో అవంతికి సీటుపై హామీ ఇచ్చినట్లు సమాచారం.